2019 నుంచి 24 దాకా. కానీ ఇక్కడ రాసేప్పుడేమో 2022 నుంచి 23 దాకా అని రాస్తాడు. నేను ఈ ముగ్గురికి ఇది ప్రస్తావించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆర్థిక స్థితిగతుల్ని ప్రస్తావిస్తూ 2019, 2024, 2025 ఈ పాలన లేదా 2014, 19 వీటిని ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ లెక్కల మీద ధ్యాస లేదు కాబట్టి ఆయన ఏం మాట్లాడారు దాని గురించి. ఇది మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు మీ మీటింగ్లో మాట్లాడి మీకు ఎదురు కూర్చున్నాడు ఎవడు కూడా ఒక్కడు కూడా ఎదురు ప్రశ్న మిమ్మల్ని వేయని వారిని కూర్చోబెట్టుకుని ఈ ఓకదంపుడు ఉపన్యాసం చెప్పి ఇట్లాంటి తప్పుడు రాతలు రాసే కంటే మేము మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. 2014, 19 లేదా 2019, 24 లేదా 2024, 2025 ఈ సంవత్సరానికి గాను డెట్ సస్టైనబిలిటీ ఏంటి, ఎవడి ప్రతాపం ఏంటి, ఎవడి స్థితిగతులు ఏంటి, మా పరిస్థితి ఏంటి, లేదా మీ డొల్లతనమా, లేదా మాది డొల్లతనమా, మీది గొప్పతనమా ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ నాయుడు గారు వస్తారా? చర్చకి రండి. మీరు ఒక సంవత్సరానికి ఈ ఒక సంవత్సరంలో పాపం ఎవరిది? మీది. 2014, 19 మధ్యలో పరిమితులకు మించి పరిమితులు దాటి హద్దు లేకుండా చేసిన అప్పుని సరిదిద్దే క్రమంలో చేసినటువంటి నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే రిడక్షన్ ఫ్రమ్ ఎన్బిసి అనే ఒక సర్దుబాటు. ఈ సర్దుబాటు మూలంగా మీరు చేసినటువంటి పాపాల్లో ఉన్నటువంటి 17,000 కోట్ల రూపాయలని పరిమితికి మించి చేసిన అప్పుని 2022-23లో సర్దుబాటు చేయటం వల్ల అప్పు తీసుకునేటువంటి వెసులుబాటు సన్నగిల్లింది తప్పితే ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి చెల్లింపులు చెల్లించడంలో కానీ లేదా రాష్ట్ర ఆర్థిక పరపతి సన్నగిల్లటం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మీ ప్రభుత్వం కంటే ఆర్థిక స్థితిగతి మెరుగుగానే పరిపాలన చేశాడు. మీకంటే కుర్రవాడు, మీకంటే అనుభవంలో తక్కువవాడైనప్పటికీ కూడా ఆర్థిక స్థితిగతులు, ఫిస్కల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ఆర్థికంగా నిలబెట్టడంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో కానీ లేదా బ్యాంకులకి ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి చెల్లింపుల్లో కానీ ప్రతి దాంట్లో జీడిపి తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మీ ప్రభుత్వం కంటే మీ 6 ఏళ్ల ప్రభుత్వంతో పోల్చుకుని మా 5 ఏళ్ల ప్రభుత్వం మీరు 14, 19 లేదా 24, 25 లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 19, 24 మధ్య ఈ 6 ఏళ్ళ లేకపోతే ఆ 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళ 6 ఏళ్ళు 5 ఏళ్ళ మీ ఇష్టం. అంతేగాని మీకు ఎదురు చెప్పని మనుషుల్ని ముందు పెట్టుకుని మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఎవడో కూడా ఆ పందిడిలో లేకుండా చేసుకుని నోటికొచ్చిన అసత్యాలు, తండ్రి 420 కొడుకు 840 అసత్యాలు చెప్పినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు జరిగినటువంటి ఆర్థిక రికార్డులు అయ్యి కూడా గాలిలో కలిసే రికార్డులు కాదు. ప్రతిదీ కూడా పుస్తకాల్లో నిక్షిప్తమై ఉన్నది. తెలుసుకుంటే మంచిదని చెప్పని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదేసే కార్యక్రమం. నిన్న పచ్చిగా ఎంత దగాకోరుగా నిన్న మాట్లాడతారు. లోకేష్ గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. అసలు ఆర్థిక స్థితిగతులు మీరు అసెంబ్లీలో ఇచ్చారు. మీ ఆర్థిక
మంత్రి అసెంబ్లీలో తన నోటితో చదివాడు. ఇది రికార్డులో ఉంది. ఏముంది? 2014 సంవత్సరానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కింద అవిభాజ్య రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా ఉండేప్పటికీ 1,40,717 కోట్ల రూపాయలు మొత్తం అప్పుగా ఉంటే 2019 మార్చి 31 నాటికి ఈ రాష్ట్రం యొక్క అప్పు 3,90,247 కోట్లు. అంటే పాత 1,40,7